వెల్కమ్ టు డే 2 ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సిరీస్. నిన్న మనం ప్రాంప్ట్స్ లో 4 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. క్వశ్చన్ ప్రాంప్ట్, ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్, రోల్ ప్రాంప్ట్, క్రియేటివ్ ప్రాంప్ట్. జనరల్ గా ప్రాంప్ట్స్ లో గుడ్ ప్రాంప్ట్, బ్యాడ్ ప్రాంప్ట్ అని ఉంటాయి. మనం క్లియర్ గా ప్రాంప్ట్ ఇస్తే రిజల్ట్ మంచిగా వస్తుంది. మనం బ్యాడ్ ప్రాంప్ట్ ఇస్తే అవుట్పుట్ కూడా అలానే వస్తుంది. క్వశ్చన్ ప్రాంప్ట్ అంటే ఏని క్వశ్చన్ అడిగి అవుట్పుట్ తీసుకోవడం అనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ లేకుండా బ్యాడ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రైట్ ఏ సస్పెన్స్ సీన్. ఇప్పుడు క్వశ్చన్ యాడ్ చేస్తూ గుడ్ ప్రాంప్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. What elements are required to create a powerful suspense scene in movie? Explain with examples. రిజల్ట్ చూసారు కదా. సో ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ప్రాంప్ట్ అంటే ఏకి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పడం అనమాట. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఒక బ్యాడ్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు క్రియేట్ ఎ మూవీ సీన్. రిజల్ట్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఒక గుడ్ ప్రాంప్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. రైట్ ఏ సస్పెన్స్ మూవీ విత్ నైట్ సెట్టింగ్, మినిమల్ డైలాగ్స్, స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ షాకింగ్ క్లైమాక్స్. ఇప్పుడు రోల్ ప్రాంప్ట్ అంటే ఏకి ఒక రోల్ అసైన్ చేయడం అనమాట. ఎటువంటి రోల్ ఇవ్వకుండా ఒక బ్యాడ్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రైట్ ఏ సస్పెన్స్ సీన్. ఇప్పుడు ఒక రోల్ ఇస్తూ ఒక గుడ్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం.